నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు ఇరాన్ మధ్య మనం చూసుకుంటే కానీ ఇరాన్ వచ్చేసి కువైట్ పైన దాడులు చేస్తూ ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం కువైట్ లోని ఒక ప్రముఖ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి అన్నమాట. ప్రస్తుతం కువైట్ దేశానికి ఎవరు అండగా నిలుస్తూ ఉన్నారు, ఎవరు కువైట్ దేశద్రోహులని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉంది. కువైట్ ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని క్షుణ్ణంగా గమనించాలని చెప్పేసి ఆ యొక్క జర్నలిస్ట్ అయితే కోరడం జరిగింది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే కానీ యుద్ధ పరిస్థితులు ఉన్నా సరే కానీ తీవ్రవాదులు కువైట్ దేశద్రోహులు బయటికి వస్తూ ఉన్నారు. పట్టుబడిన వారిలో 90% మంది మనం చూసుకుంటే కువైటీ పౌరులే అనమాట. కువైట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిధులు సేకరించి తీవ్రవాద సంస్థలకు మనం చూసుకుంటే కానీ ఐసిస్ కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, హౌతీ కావచ్చు, ఇటువంటి తీవ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికైతే వీళ్ళు ఫండింగ్ చేస్తూ ఉన్నారనమాట. ఇలా ఫండింగ్ చేయడం కువైట్ చట్టాల ప్రకారం నేరమని చెప్పేసి ప్రస్తుతం కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ దేశం కోసం యుద్ధ సమయంలో కూడా కువైట్ ప్రజలకు సేవలు చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా కష్టపడుతూ ఉన్నారు. ఇప్పుడు నిజమైన కువైట్ దేశానికి సంబంధించిన దేశద్రోహులు ఎవరిని చెప్పి తెలుస్తూ ఉందని చెప్పేసి అటువంటి వారిపైన ప్రత్యేక నిఘా ఉంచడం అవసరమని చెప్పేసి ఆ యొక్క జర్నలిస్ట్ కువైట్ ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎందుకంటే కానీ కువైట్ లోని ప్రవాసులు ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా సరే కానీ, పనులు లేకపోయినా కానీ, ఏది లేకపోయినా సరే కానీ తమ యొక్క కర్తవ్యాన్ని వాళ్ళైతే నిర్వహిస్తూ ఉన్నారు. కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క స్వార్థం కోసం పనిచేస్తూ కువైట్ దేశం యొక్క ప్రతిష్టను దిగదారుస్తూ ఉన్నారని చెప్పేసి, కాబట్టి ఇటువంటి ఉగ్రవాద గ్రూపులు, ఉగ్రవాద ముఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఆ యొక్క జర్నలిస్ట్ తెలిపారు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల కూడా ఇటువంటి తీవ్రవాదులు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇటువంటి అనుమానాస్పద కార్యకలాపాలు, అలాగే అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే కానీ 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.